గంటలు. పిల్లలు హరీషు భవ్యలకి హాఫ్ డే స్కూల్స్ కావటంతో ఇద్దరూ రెడీ అయ్యి బయటకొచ్చారు. అన్నయ్య, ఈరోజు మనతో స్కూల్కి ఎవరూ రావడం లేదా? అదే నాకు అర్థం కావడం లేదు చెల్లి. ఒకరోజు వచ్చిన నానమ్మ రెండో రోజున రానని చెప్పింది. ఆ రోజు మనతో స్కూల్కి వచ్చిన తాతయ్య తెల్లారి రోజున రానని చెప్పాడు. ఆ రోజు వచ్చిన నాన్న మరొక రోజున రానని చెప్పాడు. తేరా చూస్తే ఈరోజు మనతో పాటు ఎవ్వరూ స్కూల్కి రావడం లేదు. మనిద్దరమే ఉన్నాం చెల్లి. నానమ్మ, స్కూల్కి టైం అవుతుంది, రా వెళ్దాం అని భవ్య గట్టిగా కేకేస్తుంది. శారద ఇంట్లో నుంచి పిల్లల దగ్గరికి వస్తుంది. నేను మీతో కలిసి ఎడారికైనా వస్తాను గాని మనవడా, మీ స్కూల్కి మాత్రం రాను. నేను స్కూల్కి వస్తే ఏం జరుగుతుందో మీకు తెలీదు, నాకు తెలుసు. అందుకే నేను స్కూల్కి రాను, మీ తాతని తీసుకుని వెళ్ళండి అని శారద చెప్పగానే ప్రసాదు ఆవేశంగా ఇంట్లో నుంచి వస్తాడు. ఏవో ఈ శారద, పిల్లలతో నువ్వు వెళ్తే వెళ్ళు, లేదంటే లేదు, అది నీ ఇష్టం. నన్ను తీసుకెళ్ళమని నువ్వెందుకు చెప్తున్నావు? ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పినంత మాత్రాన ఏమవుతుందండి? ఏం కాదన్నప్పుడు పిల్లలతో వెళ్ళు శారదా, నేను కరువు పనికి పోతున్నాను. నేనా? నాకెక్కడ ఇలా అవుతుంది చెప్పండి. అసలే నాకు మోకాళ్ళ నొప్పులు, అంత దూరం ఎట్ట నడుస్తాను? అసలు ఈ రోజు ఏమైంది మీ అందరికీ? మాతో స్కూల్కి ఎందుకు రారంటున్నారు? ఎండాకాలమని మీరింట్లో పడుకోకుండా స్కూల్లో పడుకుంటున్నారు కదా, అందుకే మీ ప్రిన్సిపాల్ మేడం సత్కారం ఏర్పాటు చేస్తానని చెప్పిందిరా మనవడా. ఆ సత్కారం నాకంటే మీ నానమ్మకే బాగుంటది, పట్టుబట్టి మీ నానమ్మని తీసుకెళ్ళండి అని చెప్పగానే హరీషు భవ్య ఇద్దరూ కలిసి శారదకి చెరొక దిక్కున నిలబడి, పద నానమ్మ, స్కూల్కి టైం అయిపోతుంది, పద నానమ్మ అని పిల్లలు గోల చేస్తూ ఉంటారు. ప్రసాద్ వైపు కోపంగా చూస్తుంది శారద. ప్రసాద్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు శారద తనలో తాను, వామ్మో, పిల్లలతో స్కూల్కి వెళ్తే పిల్లలు స్కూల్లో ఇంకా పడుకుంటారు. మీరు గోడ కుర్చీ చేయాల్సిందేనని ఆ ప్రిన్సిపల్ నాతో అక్కడ గోడ కుర్చీ చేస్తుంది. ఇప్పుడెలా పిల్లల నుండి ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వస్తుంది. పిల్లలు, ఏంటి మీరు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు? మమ్మల్ని స్కూల్లో దిగి పెట్టడానికి నానమ్మ, తాతయ్య, డాడీ ఎవరూ రావడం లేదు మమ్మీ అని చెప్పగానే శారదకి కోడలు అనామిక నిరికించే ఆలోచన వస్తుంది. కోళ్ళ, మీ మావి కరువు పనికి వెళ్ళాడు, అబ్బాయి కూడా ఏదో పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల నేను అంత దూరం నడలేకపోతున్నాను. స్కూల్ దగ్గర పిల్లల్ని దిగబెట్టి రావే. సరే అత్తయ్య, పిల్లలు పదండి స్కూల్కి వెళ్దాం అని అనామిక పిల్లలిద్దరిని తీసుకుని ఇంటి నుంచి బయలుదేరుతుంది. వెళ్ళుకోళ్ళ, ఎల్లు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ కోపిష్టి ప్రిన్సిపల్ నీతో గంట వరకు గోడ కుర్చీ వేయిస్తుంది. అప్పుడు నువ్వు కూడా పిల్లలతో రేపటి నుంచి స్కూల్కి వెళ్ళలేవు అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. ఇక అనామిక పిల్లల్ని తీసుకుని స్కూల్కొచ్చింది. స్కూల్ బయటున్న ప్రిన్సిపల్ అనామికని చూసి, ఏమ్మా అనామిక, స్కూల్లో మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? బాగా అల్లరి చేస్తున్నారా మేడం? ఇంటి దగ్గర కూడా అంతేనండి, బాగా అల్లరి చేసేస్తున్నారండి. సమ్మర్లో కూడా స్కూల్స్ పెట్టేయండి. నేను మాట్లాడుతున్నది వాళ్ళు చేస్తున్న అల్లరి గురించి కాదు అనామిక. అయితే మా పిల్లలు అల్లరి చేయడం లేదా మేడం? బుద్ధిగా క్లాస్ రూమ్లో కూర్చుని శ్రద్ధగా చదువుకుంటున్నారా? వారెవ్వ పిల్లలు, మిమ్మల్ని చూసి నేను ఎంతో గర్వపడుతున్నాను. మీరింటికి వచ్చాక మీకు ఇష్టమైన పాయసం చేసి పెడతాను, సంతోషంగా తిందురుగాని అని సంతోషపడుతూ అనామిక చెప్పగానే హరీషు భవ్యలు కూడా ఆనందపడుతూ పాయసం అప్పుడే తింటున్నట్టుగా ఊహించేసుకుంటారు. మమ్మీ పాయసం బాగుంది, ఇంకొంచెం వేయవు, నాకు కూడా వేయి మమ్మీ అని అంటుంటే ప్రిన్సిపల్ కోపంగా చూస్తూ ఇలా అంటుంది. ఏయ్ పిల్లలు, ఆ ఊహల నుంచి బయటకు రండి. ఇప్పుడు మీరు స్కూల్లో ఉన్నారు అని గట్టిగా ప్రిన్సిపల్ మేడం అనగానే హరీషు భవ్యలు అయోమయంగా చూస్తూ ఉంటారు. పిల్లలు, స్కూల్లో మీరింత బుద్ధిగా ఉంటున్నారు కదా, మరి ఇంటికొచ్చేందుకు అంతలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకేమైనా అర్థం అవుతుందా మేడం? మీ పిల్లల గురించి నేను చెప్పేది పూర్తిగా వినండి అనామిక. చెప్పండి మేడం, మీ స్కూల్లో మా పిల్లలు ఉన్నట్టు బుద్ధిగా ఎవరు ఉండడం లేదా? మా పిల్లలకి బెస్ట్ స్టూడెంట్స్ అవార్డ్స్ ఏమైనా ఇస్తారా? అయ్యో ఇవ్వండి మేడం, మేమెందుకు వద్దంటా, ఎప్పుడు ఇస్తారు? అనామిక, మీ పిల్లలు బెస్ట్ పిల్లలు కాదు, వేస్ట్ పిల్లలు. మీ పిల్లలకి బెస్ట్ స్టూడెంట్స్ అవార్డు కాదు, బెస్ట్ స్లీపింగ్ అవార్డు ఇస్తాం. అదేంటి మేడం, ఓకే సార్ అంత మాట అనేశారు? మీ పిల్లల్ని అడగండి,
వాళ్ళు స్కూల్కి వచ్చి ఏం చేస్తున్నారో వాళ్ళ నోటితోటి చెప్తారు. వినండి హరీష్, భవ్య, మీరు స్కూల్కి వచ్చి ఏం చేస్తున్నారో మీ అమ్మకి అర్థమయ్యేలా చెప్పండి. మమ్మీ, నేను చెల్లి స్కూల్కి రాగానే ఫ్యాన్ గాలి చల్లగా తగులుతూ ఉంటుంది. ఇద్దరం హాయిగా పడుకుంటాం. అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. విన్నారా? స్కూల్కి వచ్చిన మీ పిల్లలు చేస్తున్న పనేంటో మీకు తెలిసిందా? అవునా మేడం, ఈ సంగతి నాకు తెలియదు మేడం. మీ అత్తయ్య తీసుకొచ్చినప్పుడు చెప్పాను, మీ మావయ్య పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కూడా చెప్పానే, మీ ఆయనతో కూడా చెప్పాను కదా అనామిక. మరి వీళ్ళెవరు నీతో చెప్పలేదా? నాకెవరూ చెప్పలేదండి. వాళ్ళు బుద్ధిగా చదువుకోవడం లేదు, పక్క వాళ్ళని చదువుకొనివ్వరు. ఎవరి క్లాస్ రూమ్లో వాళ్ళు హాయిగా పడుకుంటారు. ఇలా కూర్చొని పడుకుంటే పిల్లలతో వచ్చిన వాళ్ళని గొడవ కుర్చీ వేపిస్తానని చెప్పాను. ఇప్పుడు మీరు వేయండి, అప్పుడు మీరు మీ పిల్లల్ని కంట్రోల్ చేస్తారు. స్కూల్లో పడుకోవడం ఏంటండి? ఏం చేయమంటారు మేడం, ఎండాకాలమని ఇంట్లో మొత్తం వేడిగా ఉక్కపోతగా ఉందని పిల్లలు రాత్రిపూట అసలు పడుకోవడం లేదు. అందుకే ఇలా స్కూల్కి వచ్చి పడుకుంటున్నట్టున్నారు. సారీ టీచర్. సారీ నాకెందుకన్నామిక, ఇప్పుడు నువ్వు గొడవ కుర్చీ వేయి అని ప్రిన్సిపాల్ మేడం చెప్తుంటే ఇక అక్కడ ఉండటం అంత మంచిది కాదని, రేపటి నుంచి అలా జరగకుండా చూసుకుంటాను మేడం, ఈ రోజుకి నన్ను వదిలిపెట్టేయండి అని చెప్పి పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి అనామిక పరుగు పెడుతుంది. ఇక ఆయాసపడుతూ అనామిక ఇంటికొస్తుంది. ఏంటే కోళ్ళ, అప్పుడే వచ్చేసావు, ఎల్లి గంట కూడా కాలేదు కదా అని శారద అడగగానే అనామికకి కోపం వస్తుంది. అడుగుతుంటే అట్టా చూస్తా వింటే. పిల్లలు స్కూల్లో పడుకుంటున్నారని ఇలా మరొకసారి పడుకుంటే గొడవ కుర్చీ వేయిస్తారని ప్రిన్సిపల్ మేడం చెప్పిందని మీరు నాకెందుకు చెప్పలేదు అత్తయ్య? అయితే ఇప్పుడు నువ్వు తప్పించుకుని వచ్చావా? అవునత్తయ్య అని చెప్పగానే శారద డల్లుగా ఫేస్ పెడుతుంది. అది చూసిన అనామిక, నేను గోడ కుర్చీ నుంచి తప్పించుకున్నందుకు మీరు ఫీల్ అవుతున్నట్టున్నారుగా. చాచా, అట్లాంటిదేం లేదులే. ఎట్టాగింటికి వచ్చావు కదా, స్నానం చేసుకుని దీపం పెట్టు, నేనట్ట పొలం దాకెళ్ళొస్తాను అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత చీకటి పడుతూ ఉండగా పొలం పనులు ముగించుకొని శారదా ప్రసాద్లు మట్టి రోడ్డు మీద నడుస్తూ ఇంటివైపు వెళ్తున్నారు. ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉందండి. ఎందుకు శారదా? మనవడు మనవరాలు చేసే అల్లరి గురించి, గొడవల గురించి ఎవరింటి మీదకి వస్తారేమోననా? అందుకు కాదులేండి, పిల్లలు పడుకోరు కదా, వేడిగా ఉందని, ఒక పోతగా ఉందని, ఫ్యాన్ గాలి చల్లగా రావడం లేదని మీ ఇంట్లో ఉండమని చెప్పి చెప్తా ఉంటారు, ఏడుస్తా ఉంటారు. ఆ ఏడుపులిని పక్కింటోళ్ళు కూడా లేచిపోతున్నారు. పిల్లలకి ఏదోటి సర్ది చెప్పుకోవాలి శారదా. పిల్లలు, వాళ్ళకేం తెలుసు? మన పరిస్థితి అర్థం కాదుగా, అర్థం చేసుకునే వయసు కాదు వాళ్ళది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికొస్తారు. రాత్రవుతుంది. హరీషు, భవ్య ఇద్దరూ కలిసి వేడిగా ఉందని ఒకరు, ఉక్కపోతగా ఉందని మరొకరు ఏడవటం మొదలు పెడతారు. శారద, ప్రసాదు, రమేష్లు ఎంత ఓదార్చినా పిల్లలు వినటమే లేదు, ఏడుస్తూనే ఉన్నారు. యామే కోళ్ళ, ఏదైనా చెప్పి పిల్లల్ని ఓదార్చొచ్చుగా. ఏం చెప్పనత్తయ్య, నాకేమైనా మహిమలున్నాయా? ఈ ఇల్లు మొత్తం ఐస్ ముక్కలు ఇల్లు అవ్వాలి, అప్పుడే చల్లగుంటుందని అనగానే ఐస్ ముక్కలు ఇల్లు అయిపోతుందా? అట్ట అనబాకోళ్ళ, పైన తదాస్తు దేవతలుంటారు, వాళ్ళు గనక తదాస్తు అన్నారనుకో నీకు ఐసు మొక్కలు ఇల్లు మారిపోద్ది ఇల్లు అని శారద అనగానే అనామిక ఇలా అంటుంది. మీరు మీ చాదస్తం, ఈ రోజులో తదాస్తు దేవతలు ఎక్కడుంటారు? ఒకవేళ ఉన్నారనుకుందాం, ఇప్పుడు నేను మన ఇల్లు ఐసు ముక్కలు ఇల్లు అవ్వాలని అంటున్నాను కదా, అలా అయిపోద్దా అత్తయ్య? అని శారద్తో అనామిక అనగానే ఆ ఇల్లు ఐసు ముక్కల ఇల్లులా మారిపోతుంది. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ ఎంతో సంతోషిస్తారు. కాని అనామికకి మాత్రం అయోమయంగా ఉంటుంది. వెంటనే ఆకాశంలోకి చూస్తూ, ఓ తదాస్తు దేవతలారా, నన్ను కరుణించి నాకు ఈ శక్తినిచ్చారు, సంతోషం. నేను ఎప్పుడు ఐసు మొక్కల ఇల్లు కావాలనుకుంటే అప్పుడు ఆ ఇల్లు అలా మారిపోయేలా చూడండి. అసలు మీరు ఇలా ఉంటారని నేను అనుకోగానే మా గురించి అలా మాట్లాడకండి.